స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు తీసుకొచ్చేదే కనుక ఇవాళ వేరే క్వశ్చన్ ఏకుంది దయచేసి. ఎందుకంటే అయోధ్య రాముడికి ఇంపార్టెన్స్ ఇచ్చినా, భద్రాచలంకి ఇంపార్టెన్స్ ఇచ్చినా దీనికి భక్తి పెరగాలి. దేవుని మీదనే అన్యాయం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దాని గురించి నేను ఢిల్లీలో 19వ తేదీ నాడు ఏది మౌన దీక్ష చేస్తున్న ఆడ కూడా హాఫ్ అన్ అవర్ కూర్చుంటా. దానికి తప్పనిసరిగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని రమ్మని కూర్చున్నాను. ఎందుకంటే దేశం మొత్తం ఇప్పుడు మేల్కొన్నారు. నిన్నటి వరకు ఎవడు మాట్లాడలే. ఎప్పుడైతే మేము మొదలు పెట్టినామో ఇక కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెడుతుండట, మళ్ళా వాళ్ళకి అప్పచెప్తారట. దొంగలు మళ్ళీ కొత్త వాళ్ళని అందరిని తీయాలి, అందరినీ జైల్లో పెట్టాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే రామునికి సరైన న్యాయం జరుగుతుంది. భక్తుల సొమ్ము 10 పైసలు పెట్టి దేవునికి జమ చేస్తారు, గల్లా వేస్తారు, తీసుకుపోయి వేస్తారు. అంటే 10 పేదవారి పైసా దేవునికి పోయింది. ఆ పేద పైసలతో ఇవాళ ఏది వెంకటేశ్వర స్వామి తిరుపతిలో హాస్పిటల్ కట్టిస్తున్నారు, స్కూల్ కట్టిస్తున్నా లేదా? అక్కడ ఏమి లేదు, అంతా తినేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు వచ్చేస్తే ఉత్తరప్రదేశ్ లో బడుగు బలైన వర్గాలకు కూడా చదువు వస్తుంది, అదేవిధంగా ఆరోగ్యం వస్తుంది, హాస్పిటల్స్ వస్తాయని. కనుక దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది. బంగారం గాని, వెండి గాని, డబ్బు గాని చోరీకి అదే దొంగతనానికి గురైందని రోజు పేపర్లో చూస్తున్నాం. అది ప్రజల సొమ్ము, దేవుడి సొమ్ము. ఆ సొమ్ము ఇక్కడి నుంచి అన్ని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం ఏవైతే స్పాన్సర్స్ డొనేట్ చేశామో ఆ సొమ్ము, ప్రభుత్వ సొమ్ము మళ్లీ ప్రజలకి అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా, దేవునికి ఉపయోగపడే విధంగా ఈరోజు మంచినీరు గాని, రోడ్డు గాని, ఇతర సమస్యలు ఏమున్నా కానీ ఉపయోగించే విధంగా చేసేది. ఈరోజు అక్కడ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం అనేక విధాలుగా వాటిని బిజినెస్ చేస్తూ ఈరోజు లెక్కలు లేకుండా అనేక మంది ఆ రోజు లాస్ట్కు నేను కూడా ఒక చెక్ ఇచ్చాను, 20,000 రూపాయలు చెక్ ఇచ్చాము. ఇక్కడి నుంచి మొదలైంది. ఆ రోజు ఏదైతే అయోధ్యలో కట్టాలని అనుకున్నదో ఆ రోజు అయోధ్యను నిర్మించడానికి. అలానే ముఖ్యంగా ఈరోజు మా అన్నగారైన పెద్దలు, ప్రభుత్వ సలహాదారి, ఏవైతే ప్రభుత్వ సొమ్ము ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు చోరీ అవుతుందనే ఉద్దేశంతో అన్ని దేవుళ్ళు మన వేములవాడ కాడి నుంచి మొదలుపెట్టి అనేక దేవుళ్ళు ఒక అర్ధగంట మౌనవ్రతం వహిస్తూ దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఈరోజు ఏదో పక్క రాష్ట్రాల్లో జరిగితే దానికి ఒక సిబిఐ ఎంక్వైరీ చేశాం. ఇప్పుడు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మనం మిస్ఆపరేట్ అయితే దానికి చిన్న సిట్ వేసాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసాం. అలాంటిది ఈరోజు సిబిఐ ఎందుకు వేయకూడదు? ఆ రోజు ఏదైతే సిట్ ఉందో అది అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో యోగి గారి, ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎప్పుడు రికవర్ చేస్తారు, ఎలా రికవర్ చేస్తారని ఖచ్చితంగా సిబిఐని వేయండి అని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని మా సలహాదారులు చెప్పడం. మనం ఏదైతే ఉందో ప్రభుత్వం దేవుని సొమ్ము దేవునికి రికవర్ చేయాలని ఆయన మౌనవ్రతాలు వహించుకుంటూ దీన్ని ఇక్కడితోనే ఆపకుండా మన అన్ని దేవులతో సహా రేపు ఢిల్లీ వరకు జంతర్ మంతర్ వారి దగ్గర కూడా నా దీక్ష ఉంటుందని చెప్పడం. అందరం అవసరమైతే భద్రాచలం నుంచి మేము కూడా వెళ్తాం, ఆయనతో పాటు చక్కగా పాల్గొంటాం. దేవుడు ఈరోజు ఆ రోజు ఎక్కడ పుట్టుంటాడేమో కానీ ఆ రోజుల్లో ఒక చరిత్రలోనే భద్రాచలం చాలా చక్కగా ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఒక రామాయణంలో మనం రాముడు నడియాడిన రాముడు తిరిగిన శ్రీ సీతారామచంద్ర పట్టాభిషేకం పొందిన ఈ ప్రాంతం ఖచ్చితంగా రాముని సొమ్ముని రికవరీ చేసే వరకు మా మౌన పోరాటం ఉంటుందని మేము పెద్దలు అన్నట్టుగా ఈరోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు కూడా తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా
ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం రికవరీ చేసేంత వరకు పోరాటం చేస్తానని నాకు నైట్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాం, రాముడి ప్రాంతాల్లో. ఖచ్చితంగా రాముడు నడియాడిన ప్రాంతం, ఒక హిస్టరీలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి మనం ఏదైతే మనం దక్షిణాయేతకు పిలువబడే రాముని నుంచే మొదలు పెట్టాలని ఆయన మానవ వ్రతాన్ని పాటించారు.